నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ నేతలతో కేటీఆర్ సమావేశం. లోక్సభ ఎన్నికల కార్యాచరణపై చర్చ. విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర ఉద్రిక్త. కాకాని తరుణ్, యలమంచిలి రవి వర్గాల వాగ్వాదం. శివారెడ్డిపేట్ చెరువులోకి దూసుకెళ్లిన కారు. నలుగురు సురక్షితం, ఒకరు గల్లంతు. గన్నవరంలో అత్యవసరంగా ల్యాండ్ అయిన 3 విమానాలు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు. కొత్తగా 628 కరోనా పాజిటివ్ కేసులు, ఒకరు మృతి. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల నేతలతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ భవన్లో జరుగుతున్న సమావేశంలో ఎంపీ రంజిత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ నేతలతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ భవన్లో జరుగుతున్న సమావేశంలో ఎంపీ రంజిత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ ఫోన్లో అందిస్తారు. సవిన్, ఈ భేటీ యొక్క ఉద్దేశం ఏంటి? చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ నేతలతోటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముఖ్యంగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. మిగిలిన 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో ఈ రోజు ప్రత్యేకంగా తెలంగాణ భవన్ లో వచ్చే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని చేవెళ్ల పార్లమెంటు స్థానంపై ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే స్థానాల్లో చేవెళ్ల పార్లమెంటు ఖచ్చితంగా ఉంటుందంటూ కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు సమావేశానికి హాజరైన నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా 4 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రస్తుతం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 1,09,000 ఓట్ల మెజారిటీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. ఈ మెజారిటీని పెంచుకునేందుకు వచ్చే లోక్సభ ఎన్నికల కల్లా మనం పూర్తి స్థాయిలో అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. దీనికి సంబంధించి ముఖ్య నేతలను ఆహ్వానించి ఎప్పటికే లోక్సభ ఎన్నికలకు ప్రిపరేషన్ కావాలంటూ కూడా దిశానిర్దేశం చేశారు. లోక్సభ ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి, బీజేపీ పార్టీ నుంచి కొన్ని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా రావచ్చు అంటూ ఇటీవల బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ కూడా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి లోక్సభ ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీ అందుకు సిద్ధం కావాలి. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. దాన్ని దృష్టిలో ఉంచుకోకుండా ఖచ్చితంగా
ముఖ్యంగా ఎన్నికలకు ప్రిపేర్ అవుతున్నామనే ఉద్దేశంతో పార్లమెంట్ ఎన్నికలకు కూడా దిశానిర్దేశం, పార్లమెంట్ ఎన్నికలకు కూడా ప్రతి నేత సిద్ధంగా ఉండాలంటూ కూడా కేటీఆర్ దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనకు కనబడుతోంది. ముఖ్యంగా జనవరి 3వ తేదీ నుంచి తెలంగాణ భవన్ లో వరుసగా లోక్సభ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ప్రిపరేషన్ మీటింగ్లు కూడా నిర్వహించబోతున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి జనవరి 3వ తేదీన మరోసారి మీటింగ్ ఉండబోతుందంటూ కూడా ఇప్పటికే నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రస్తుతం 3 పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉండబోతోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 రాజకీయ పార్టీల మధ్య పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుంది కాబట్టి త్రిముఖ పోటీలో మనకు కొంత లాభం చేకూరే అవకాశం ఉంది కాబట్టి నేతలంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామన్నటువంటి బాధను పక్కన పెట్టి, నిరుత్సాహాన్ని పక్కన పెట్టి లోక్సభ ఎన్నికల్లో విజయం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా కేటీఆర్ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో చెప్పారు. ముఖ్యంగా గత 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 9 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. 2014లో అధికారంలో వచ్చిన సందర్భంలో 11 లోక్సభ స్థానాలను గెలుచుకుంది. ఈసారి 2019 లోక్సభ ఎన్నికల్లో గెలుచుకున్నటువంటి 9 స్థానాల కంటే మించి లోక్సభ స్థానాలు గెలుచుకునే విధంగా ఇప్పటి నుంచే ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందంటూ కూడా కేటీఆర్ నేతలకు తెలియజేశారు. అందులో భాగంగానే ఈ రోజు కేవలం పార్లమెంట్ నేతలతో ప్రత్యేకంగా పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మిగిలిన 3 నియోజకవర్గాలకు సంబంధించి ఓడిపోయిన ఎమ్మెల్యేలే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కొనసాగుతారు. ఈ ఎన్నికల్లో 9 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది కాబట్టి మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు నియోజకవర్గ ఇన్ఛార్జీలే కొనసాగుతారు. వారి ఆధ్వర్యంలోనే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ కూడా కేసీఆర్ నేతలకు స్పష్టం చేశారు. రైట్ సవిన్, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటన వికారాబాద్ జిల్లా శివారెడ్డిపేటలో చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి అనంతగిరి పర్యాటక కేంద్రానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కారులో 5గురు ప్రయాణిస్తుండగా 4గురు క్షేమంగా బయటపడ్డారు. గల్లంతైన గుణశేఖర్ అనే వ్యక్తి కోసం పోలీసులు, స్థానికులు గాలిస్తున్నారు. బాధితులను వికారాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఓ ఎన్ఆర్ఐ మహిళ ఉన్నట్లు తెలుస్తోంది. చెరువులోకి దూసుకెళ్లిన కారును పోలీసులు క్రేన్ సహాయంతో బయటకు తీశారు. ఈ మధ్యలో అమ్మాయి వచ్చింది, డ్రైవర్ వచ్చాడు, నేను వచ్చాను. బండి మధ్యలో అబ్బాయి ఇద్దరు కనిపించలేదు. మధ్యలో ఉన్న వాళ్ళు ఇటు కనిపించిపో అక్కడే ఉన్నాడు. ఇప్పుడు మధ్యలో డ్రైవర్ ఉన్నాడు. నేను లెఫ్ట్ సైడ్ లో డ్రైవర్ ఫ్రంట్ సీట్ లో కూర్చున్నాను. డ్రైవర్ కాదు, డ్రైవర్ వచ్చాడు. అందరూ వచ్చాం. వెనక ఇద్దరు ఉన్నారు. ఒక అదే నేను ముందు కూర్చున్నాను, వెనక 3 కూర్చున్నారు. 3లో ఇటువైపు ఒక అమ్మాయి, మధ్యలో ఒకడు. ఈ మనిషి ఎవరైతే కనిపించట్లేదు లెఫ్ట్ సైడ్. ఈ మధ్యలో అమ్మాయి వచ్చింది, డ్రైవర్ వచ్చాడు, నేను వచ్చాను. బండి మధ్యలో అబ్బాయి ఇద్దరు కనిపించలేదు. మధ్యలో ఉన్న వాళ్ళు ఇటు కనిపించిపో అక్కడే ఉన్నాడు. ఇప్పుడు మధ్యలో డ్రైవర్ ఉన్నాడు. నేను లెఫ్ట్ సైడ్ లో డ్రైవర్ ఫ్రంట్ సీట్ లో కూర్చున్నాను. డ్రైవర్ కాదు, డ్రైవర్ వచ్చాడు. అందరూ వచ్చాం. ఉదయం 5 గంటలకు మాకు 100 డయల్ వచ్చింది. ఒక లోకల్ పర్సన్ కాల్ చేసిండు. ఒక కార్ లోపల చెరలో ఉన్నది. దాంట్లో 5గురు వ్యక్తులు ఉంటే 4గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. 3 అబ్బాయిలు, ఒక అమ్మాయి సేఫ్గా బయటకు వచ్చారు. ఒక అబ్బాయి అందులో కనపడట్లేడు. ఇప్పుడు గజాయితగాలను పిలిపించి వాళ్ళను ఆ అబ్బాయిని బయటికి తీపించడానికి ప్రయత్నిస్తున్నాం. కారును కూడా ఇప్పుడే బయటికి తీయడం జరిగింది. 5 గంటల ప్రాంతంలో పొగ మంచు చాలా ఎక్కువగా ఉంది. ఏమైనా వెహికల్ వచ్చి ఢీ కొట్టిందా, లేకపోతే వాళ్ళే ఎక్కువ స్పీడ్లో పోయి చెరలోకి పోయారో ఇంకా తెలియదు. దాన్ని ఇప్పుడే చూస్తున్నాం. కారుకి అయితే 2 సైడ్ల డ్యామేజ్ అయ్యింది. ఏదైనా వెహికల్ ఢీ కొన్నదా, లేకపోతే వీళ్ళే స్పీడ్లో పొగ మంచు కనపడక చెరలోకి పోయారు అనేది ఇప్పుడు తెలుసుకోవాలి మనం.
అతని పేరు గుణ. మిగతా 3 అబ్బాయిలు, ఒక అమ్మాయి వాళ్ళు బయటకు వచ్చేసారు. వాళ్ళని ఈషా హాస్పిటల్లో జాయిన్ చేసారు. ఉదయం 5 గంటలకు మాకు 100 డయల్ వచ్చింది. ఒక లోకల్ పర్సన్ కాల్ చేసిండు. ఒక కారులో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లను పొగమంచు కమ్మేసింది. దీంతో పలు విమానాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. పొగమంచు వల్ల వాతావరణం అనుకూలించకపోవడంతో పలు విమానాలను దారి మళ్లించారు. పొగమంచు కారణంగా కొచ్చి వెళ్లాల్సిన విమానం రద్దు చేశారు. దీంతో 200 మంది అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు. ఉదయం 7:30 గంటలకు మస్కట్ నుంచి శంషాబాద్ రావాల్సిన ఒమాన్ ఎయిర్లైన్స్ విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో గన్నవరం ఎయిర్పోర్ట్లో 3 విమానాలు అత్యవసర ల్యాండింగ్ అయ్యాయి. ఛత్తీస్గఢ్ నుంచి హైదరాబాద్, గోవా నుంచి హైదరాబాద్, తిరువనంతపురం నుంచి హైదరాబాద్కు రావాల్సిన విమానాలను అత్యవసరంగా గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ చేశారు. ఒక్కో విమానంలో సుమారు 150 మంది ప్రయాణికులు ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది. కాకాని వెంకటరత్నం వర్ధంతి సందర్భంగా వేదిక వద్దకు వచ్చిన కాకాని తరుణ్ని మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి అనుచరులు అడ్డుకున్నారు. బెంచ్ సర్కిల్ విగ్రహం తొలగిస్తున్నప్పుడు పోరాడిన వాళ్ళని పక్కన పెట్టి రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేడి లక్ష్మీనారాయణ సమక్షంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఆయన చేసింది ఏంటి అనే దానికి ఏది చేయలేదని చెప్పుకోవాలి. ఈ ఊర్లో 1947 మా తాతగారు స్కూల్ నిర్మాణం చేస్తే దానికి ప్రోత్సహించింది ఆయన.
ఈ ప్రాంతంలో స్కూల్ లేదు, స్కూల్ రావాలి అని లైలా కాలేజీ ఇక్కడ వచ్చి కమిటీని పెట్టిన రోజుల్లో అందరినీ కేకేసి కూర్చోబెట్టి మీరందరూ దానాలు ఇవ్వండి అందరినీ ఇక్కడ ఊర్లో విజయవాడ సిటీలో పెద్దలను కూడా చేశారు. అదేవిధంగా పాలిటెక్నిక్ ఉయ్యూరులో ఉన్న పాలిటెక్నిక్ని ఆయన విజయవాడ ఇక్కడ రైతులతో మాట్లాడి 50 ఎకరాలు 48 ఎకరాలు పొలం ఇప్పించి ఆయన ఐటీఐని కూడా ఇక్కడే తీసుకొచ్చి నిర్మాణం చేపించి పెట్టింది ఆయన. విజయ డైరీ ఆయింది, అలాగే గన్నవరంలో బేగన్ ఫ్యాక్టరీ ఆయింది, ఫీడ్ ప్లాంట్ ఆయింది. ఈ విగ్రహం దాత అని రాశారు దాని మీద. విగ్రహం దాత అతను పుట్టుండడు. ఎవరెవరో చెప్తాను నేను, కొద్దిగా ప్లీజ్ ఏమనుకోకుండా వినండి. విగ్రహం దాత చెనుమూల వెంకయ్య గారు, అక్కినేని భాస్కరరావు గారు, రవి గారి ఫాదర్ నాగేశ్వరరావు గారు, ఆదేళ్ల భాస్కరరావు గారు, మళ్ళీ చెనుమూల వెంకటరావు గారు. ముఖ్యంగా మీకు ఇంకొకటి చెప్తున్నా, వంగవీటి మోహన్ రంగా గారు కాకాని వెంకటరత్నం గారి విగ్రహానికి నా డబ్బులు కూడా వేయండి అంటే ఆయన కూడా సంతా ఇచ్చాడు ఈ విగ్రహానికి. ఇది ఈ రోజున విగ్రహాన్ని కాకాని వెంకటరత్నం గారికి అమర్యాద తెచ్చే విధంగా ప్రవర్తించారు. మేము కట్టమన్న ప్లేస్ ఇది కాదు, ఇక్కడ వద్దన్నాం. ఆకునూరు తిన్నగా అటు ఫేస్ పెట్టమన్నాం, పెట్టలా. ఇంకొక విశేషం ఏంటి తెలుసా, కాకాని వెంకటరత్నం గారు అంత్యక్రియలకి ఇందిరాగాంధీ హాజరైందని రాపిచ్చాడండి. ఎంత నీచమైన వార్త, అది కేసు పెట్టాలి అతని మీద. తెలవనప్పుడు నిలకడ కూర్చోవాలి. భారతదేశం అంతా గర్వించదగ్గ మన ఆంధ్ర ముద్దుబిడ్డ శ్రీ కాకాని వెంకటరత్నం గారి విగ్రహం ఈరోజు ఇక్కడ ఆవిష్కరించుకోవడం అన్నది మనం అందరం కూడా చాలా ఆనందంగా భావించాలి. 2018వ సంవత్సరంలో ఈ విగ్రహాన్ని ఇక్కడి నుంచి తొలగించిన తర్వాత వారి మనవడు శ్రీ కాకాని తరుణ్ గారు అహర్నిశలు కృషి చేస్తూ ఈ 5 సంవత్సరాలలో తను ప్రజలలో చైతన్యాన్ని నింపి 23లో మొత్తం తన సొంత ఖర్చుతో ఈరోజు తాతగారి విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ ఆవిష్కరింపజేయడం అంటే ఒక గొప్ప విషయం. అంటే ప్రజలకు గొప్ప వ్యక్తుల యొక్క విషయాలు తెలియజేసే బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు కాకాని వెంకటరత్నం గారు అంటే ఆయన చరిత్ర ఒకసారి చూస్తే మనందరం కూడా ఆనందంలో మునిగిపోతాం. కరోనా మహమ్మారి రోజు రోజుకు చాప కింద నీరులా విస్తరిస్తుంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 312 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4054కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా కేరళలో 128 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా బారిన పడిన వారి మొత్తం సంఖ్య 4.5 కోట్లుగా నమోదైంది. వైరస్ బారిన పడ్డ వారిలో 4,44,71,860 మంది కోలుకున్నారు. వైరస్ బారిన పడి కోలుకున్న వారి శాతం 98.81గా నమోదైంది. భారత్తో పాటుగా అనేక దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో WHO ఆందోళన చెందుతోంది. కరోనా ప్రోటోకాల్ను అనుసరించాలని పలు దేశాలకు సూచించింది. ఇప్పటికే సింగపూర్లో మాస్కులు తప్పనిసరి చేశారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా కలకలం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన 5గురికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో కరోనా కలకలం రేగడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్లో అందిస్తారు. సుధాకర్, తెలంగాణలో సింగరేణి సంస్థలో ఎన్నికల కోలాహలం ఊపందుకుంది. నువ్వా నేనా అన్నట్లుగా విజయమే లక్ష్యంగా కార్మిక సంఘాలు విస్తృత ప్రచారాలను నిర్వహిస్తున్నాయి. గెలుపు ఓటములను ప్రభావితం చేసే ప్రాంతాలపై సంఘాలు దృష్టి సారించి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. గడియారం గుర్తుకే, గడియారం గుర్తుకే, గడియారం గుర్తుకే. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఈ నెల 27న సింగరేణిలో జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో 13 సంఘాలు బరిలో నిలిచాయి. సింగరేణి విస్తరించిన 6 జిల్లాలో 39,748 మంది ఓటర్లు ఉన్నారు. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణిలో గుర్తింపు సంఘంగా గెలిపే లక్ష్యంగా బరిలో ఉన్న సంఘాలు ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టాయి. ఇప్పటి వరకు గుర్తింపు సంఘంగా ప్రాతినిధ్యం వహించిన టీబీ, జీకేఎస్ అగ్రనేతల రాజీనామాలతో చతికిల పడడంతో ప్రధానంగా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ యూనియన్ల మధ్య ప్రధాన పోటీ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోడికి ఉద్యోగం కావాలనేటువంటి నల్ల బంగారాన్ని వెలికితీస్తూ ప్రపంచానికి వెలుగులను పంచుతున్న సింగరేణి సంస్థలో గుర్తింపు సంఘాల ఎన్నికలు ఈ నెల 27న నిర్వహించాలని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో గుర్తింపు సంఘం హోదాను దక్కించుకునేందుకు కార్మిక సంఘాలు ఉధృత ప్రచారంతో కదం తొక్కుతున్నాయి. మైన్ల వద్ద గేట్ మీటింగ్లతో హోరెత్తిస్తున్నారు. ఏఐటీయూసీ సంఘం తరపున కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఐఎన్టీయూసీ తరపున కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గనులపై ఏర్పాటు చేస్తున్న మీటింగ్లు, బహిరంగ సభల్లో పాల్గొని తమ సంఘాలను గెలిపించుకోవాలని కోరుతున్నారు. ప్రైవేటీకరణ జరిగితే కానీ ఐఎన్టీసీ అనుబంధం, ఇప్పుడు ఆ ఐఎన్టీసీ అనుబంధంలో ఇదేమో ఈ రోజు మళ్ళీ కూడా మాకు ఓట్లు కావాలి, మాకు గవర్నమెంట్ ఉండదని చెప్పేసి అబద్ధాలు చెప్తూ ప్రచారం చేస్తూ మాకు ఓట్లు వేయాలని అడుగుతుంది. నిర్వీర్యం చేసింది ఐఎన్టీసీ అయితే అమలు పరిచిందంతా ఏఐటీసీ.
ఈ రెండు తోడుతోడు యూనియన్లు కలిసి ఈ రోజు కార్మికులను మోసం చేస్తూ మాకు ఓటు వేయాలి, మేము అన్ని హక్కులను కారాస్తాం. ఇవాళ ఈ రోజు వరకు 11వ వేజ్ బోర్డులో కూడా కార్మికుడు చనిపోతే ఎంత ఇవ్వాలని ఇలా సింగరేళ్ళ మనము కవితక్క నాయకత్వం లోపల జరిగినటువంటి అగ్రిమెంట్ 25 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇదే లేవ ఆ 11వ వేజ్ బోర్డులో జాతీయ సంఘాలు ఎందుకు ఒప్పందం చేసుకోలేదు? ఈరోజు డిపెండ్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో సింగరేణిలో సైతం కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఐఎన్టీయూసీని గెలిపించాలని పార్టీ భావిస్తుంది. మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో విస్తరించి ఉన్న సింగరేణి ప్రాంతాల్లో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. నరసింహారావు ఉన్నప్పుడేమో ప్రైవేటీకరణ జరిగితే సింగరేణిలో గత 6 సంవత్సరాలుగా సింగరేణి ఎన్నికలు జరగటం లేదు. గెలిచిన టీబీజీకేఎస్ టీఆర్ఎస్ అనుబంధ సంస్థ యాజమాన్యం అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఎన్నికలు జరగకుండా 4 సంవత్సరాలు డిలే చేశారు. ఏఐటీసీ ఆఖరికి హైకోర్టుకు పోయి 3 నెలల్లో ఎన్నికలు జరపాలని ఆర్డర్ తీసుకొచ్చినా కూడా జరపకుండా పోలీస్ డిపార్ట్మెంట్ తోటి కలెక్టర్ల తోటి లెటర్లు రాయించి ఆపేయడం అనేది జరిగింది. అక్టోబర్ 30వ తారీఖున డేట్ డిక్లేర్ చేసి ఎన్నికలు నామినేషన్స్ కూడా వేసిన తర్వాత సింబల్స్ కూడా కేటాయించిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం కలిసి కొన్ని కార్మిక సంఘాలను దగ్గర పెట్టుకొని ఎన్నికలు వాయిదా వేయించారు. సరే, ఏదేమైనప్పటికీ హైకోర్టు ఆనాడే చెప్పింది డిసెంబర్ 27వ తారీఖున ఎన్నికలు జరపండి అని మళ్ళీ తీర్పిచ్చింది. ఆ తీర్పు ప్రకారం నిన్న డిప్యూటీ సిఎల్సి అన్ని కార్మిక సంఘాలని యాజమాన్యం సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో అధికారులు కాకుండా 39,748 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు పరిధిలో ఓటర్లు అధికంగా ఉన్నారు. దీంతో నాయకులంతా ఇక్కడి దృష్టి సారించారు. కోల్బెల్ట్ మంత్రులు, ఎమ్మెల్యేలు సింగరేణిలో అనుబంధ యూనియన్లను గెలుపించుకునేందుకు ప్రయత్నాలను మొదలుపెట్టారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.